స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి 82వ జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, అలానే భారతదేశం కోసం వారు చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పాలమూరు బిడ్డల తరపున, పాలమూరు జిల్లా వాసుల తరపున అభినందిస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నేను, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మేమందరం అక్కడ పాల్గొని ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ DCC కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు GMR గారి ఆధ్వర్యంలో, నారాయణపేట జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీహరి గారు, టౌన్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, ఇతర కాంగ్రెస్ నాయకులం అందరము కలిసి ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి DCC కార్యాలయంలో జైపాల్ రెడ్డి గారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలు అందరం కలిసి వారి 82వ జన్మదినం సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా జైపాల్ రెడ్డి గారిని, వారు మన దేశానికి అందించినటువంటి సేవలని ఉత్తమ పార్లమెంటేరియన్గా కానివ్వండి, కేంద్రంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా కానివ్వండి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకులైనటువంటి జైపాల్ రెడ్డి గారిని ఇవాళ స్మరించుకోవడం జరుగుతుంది. మనందరం కూడా, అందరూ జైపాల్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డి గారు అని పిలుస్తారు, కానీ మనము మన జైపాల్ రెడ్డి అని పిలుచుకునేటువంటి అర్హత పాలమూరు బిడ్డలకు ఉంది. మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా జైపాల్ రెడ్డి గారు సేవలు అందించడము ఈ పార్లమెంట్ వాసులు ఎప్పటికి కూడా మరవలేనిది. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రభుత్వాన్ని ఇవాళ వారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతూ, అలానే మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఇవాళ TRS వాళ్ళు పూర్తి అసమర్థతో పూర్తి చేయలేకపోయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎత్తిపోతల పథకానికి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్ట్కి పెట్టాలని అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇవాళ మేమందరం కూడా ఈరోజు మహబూబ్ నగర్ DCC కార్యాలయంలో ఏ దారి అయితే జైపాల్ రెడ్డి గారు చూపించినారో మాకందరికీ, ఏ సెక్యులర్ దారి జైపాల్ రెడ్డి గారు మనందరికీ చూపించినారో, ఏ రాజకీయ విలువలకైతే జైపాల్ రెడ్డి గారు వారి మరణం వరకు కట్టుబడి ఉన్నారో ఆ రాజకీయ విలువలకు తగ్గట్టుగా మేమందరం కూడా నడుచుకుంటామని ఇవాళ హామీ ఇస్తూ జైపాల్ రెడ్డి గారికి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలకు ఎంపీ అభ్యర్థులుగా ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. మల్లికార్జున్ ఖార్గే గారు అధ్యక్షత వహించేటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యే అభ్యర్థిగా కానివ్వండి, ఎంపీ అభ్యర్థిగా కానివ్వండి. మన రాష్ట్రానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా హరీష్ చౌదరి గారు నియమించబడ్డారు. హరీష్ చౌదరి గారు 22వ తారీఖు నాడు, జనవరి 22వ తారీఖు నాడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అధ్యక్షులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. 22 నాడు జరిగే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన హరీష్ చౌదరి గారు ఎవరైతే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి కొన్ని పేర్లు ప్రపోజ్ చేస్తారు. ఈ పేర్లు కేంద్రంలో ఉన్న CECకి పోయిన తర్వాత ఖార్గే గారి అధ్యక్షతన CEC నిర్ణయిస్తారు ఎవరు ఎంపీ అభ్యర్థిగా ఉంటారని. CEC ఎవరిని నిర్ణయిస్తే, ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారికి మేమందరం కూడా సపోర్ట్ చేసి ఎవరు అభ్యర్థిగా నిలబడ్డా కానీ
తెలంగాణ రాష్ట్రంలోనే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ పార్లమెంట్కి కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడున్న మేము అందరం కూడా రేపు ఎవరిని పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినా అఖండ మెజారిటీతో తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో అందరికన్నా ఫస్ట్ ఉండేటట్టుగా మేము అందరం కూడా కష్టపడి పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటాం. మా అందరి మార్గనిర్దేశకులు, విలువలు గల నేత, ఉత్తమ పార్లమెంటరియన్ స్వర్గీయ శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి 82వ జయంతిని ఈరోజు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి పిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెల్ల వంశీచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా తోటి సహచర శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు శ్రీహరి గారు తదితర కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా వాసి ఎన్నో రోజులుగా మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటరీ ఎంపీగా సేవలు అందించిన శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారి జయంతిని ప్రభుత్వ పరంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ సూదిని జైపాల్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశయాలను మేమందరం కూడా కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకే ప్రత్యేకత అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జైపాల్ రెడ్డి పేరును పెట్టుకోవడం అనేది పెట్టాలనేది మేమందరం కూడా మా పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా త్వరలోనే మహబూబ్నగర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా జైపాల్ రెడ్డి గారి పేరు మీద కట్టాలని గతంలోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి జైపాల్ రెడ్డి గారి పేరు మీద మాకు ఆల్రెడీ కేటాయించిన స్థలం ఏదైతుందో అక్కడ జైపాల్ రెడ్డి గారి ఆయన స్మృత్యార్థం ఆయన పేరు మీద పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా మనందరి మార్గదర్శకుడు, భారత రాజకీయాల్లోనే ఉన్న అతి కొద్ది మంది అజాత శత్రువులలో ఒకరైన జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు అధికారికంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో శ్వాస పీలుస్తున్నామంటే కీలకమైన సమయంలో తన చతురతతోటి, తన అనుభవంతో లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన విషయం మనకు తెలుసు. ఆ రోజు ఇక బిల్లు పాస్ కాదు లోక్సభలో అని నిరాశా నిస్పృహలకు చెందిన తెలంగాణ సమాజం నిరాశా నిస్పృహలకు చెందినప్పుడు తానే చొరవ తీసుకొని అటు స్పీకర్ మీరా కుమారి గారి దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి, సుష్మా స్వరాజ్ గారి దగ్గరికి, వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమన్వయపరిచి రూలింగ్ పార్టీని, అపోజిషన్ను తన అనుభవంతో వాళ్ళను ఒప్పించి ఆ రోజు లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రధానమైన కర్త కర్మ క్రియ మన జైపాల్ రెడ్డి గారు. అందుకే వారి సమయస్ఫూర్తితోటి, చతురతతోటి ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ కాపాడిన తెలంగాణ బిల్లు తర్వాత రాజ్యసభలో కూడా పాస్ అయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉన్నంత వరకు కూడా జైపాల్ రెడ్డి గారి కృషిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఢిల్లీలో వారు నెరిపిన దౌత్యం కానీ, రాయబారం కానీ, అందరినీ ఒప్పించడంలో వారు చేసిన పాత్ర కానీ ఖచ్చితంగా స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అలాగే ఒక సిద్ధాంతం కోసం, ఒక సెక్యులర్ భావజాలం కోసం కట్టుబడ్డ వ్యక్తిగా, అన్ని పార్టీల నాయకులను కూడా తనతో తీసుకుపోయే నైపుణ్యం గల వ్యక్తిగా ఈరోజు జైపాల్ రెడ్డి గారు మనకు గుర్తొస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మేము వయసులో చాలా చిన్న ఉన్నప్పటికీ ఆయనతో డిబేట్లో వచ్చేవాళ్ళం. అంటే ఇంటికి వెళ్ళి ఆర్గ్యుమెంట్లు చేసేవారు. మేము ఆర్గ్యుమెంట్లు చేసినా కూడా అనుభవంతో మాకు చెప్పేవాడు, ఇలా కాదు, మీకు ఇంకా అనుభవం రాలేదు, ఇలా ఉంటుంది అని చెప్పి మాకు అందరికీ కూడా రాజకీయాలు నేర్పించిన వ్యక్తి. ఎన్నో విషయాల్లో
చిన్న పెద్ద తేడా లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని మాటామంతి కలిపే ఒక ఓపెన్నెస్ వారిలో ఉండింది. కాబట్టే ఈరోజు పండు ముదుసల నుంచి యంగ్స్టర్స్ వరకు రాజకీయాల్లో వారితో అనుబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి గొప్పతనాన్ని, వారి ఔన్నత్యాన్ని ఈరోజు వారి 82వ జన్మదినోత్సవం సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఒక తీరని లోటు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు జీవించి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు దిశానిర్దేశం చేసేవాడు. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి అని చెప్పి ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనకు మార్గనిర్దేశం చేసే అవకాశాన్ని భగవంతుడు మన నుంచి తీసుకుపోయాడు. అదే ప్రతిసారి కేసీఆర్ గారికి ఆపదొస్తే, తెలంగాణ విషయంలో అడ్డంకులు వస్తే ఆయన తొక్కే మొదటి గడప జైపాల్ రెడ్డి గారిది ఢిల్లీలో. ఎన్నో విషయాల్లో హడ్డుల్స్ను తీసేసి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పర్యాయాలు చేదోడు వాదోడుగా ఉద్యమకారులకు ఉన్న విషయం ఉద్యమకారుడిగా మాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతటి మహా వ్యక్తిని పక్కకు పెట్టారు. వారు చనిపోయిన తర్వాత కూడా వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా దక్కకుండా ఆ రోజు ఒక కుటిలయత్నం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. కానీ కాలం గొప్పది. ఆ మహనీయుని చరిత్రను మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు వారి జన్మదినాన్ని అధికారికంగా జరుపుకొని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు వారి యొక్క ఔన్నత్యాన్ని, వారు గడిపిన జీవితాన్ని, ఎంత నిరాడంబరతతోటి వారి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గడిపారో ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఈరోజు మన కళ్ళ ముందు వారి చరిత్ర ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మననం చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది, మన ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల తరఫున. భవిష్యత్తులో వారి పేరు మీద అనేక మంచి ప్రాజెక్టులు, ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వారి పేరు మీద పెట్టాలని చెప్పి, ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు మీద ఇక్కడ పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి ఆయనతో మాకున్న అనుబంధం 2014-18 వరకైతే ఆయన దగ్గర మేము చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా. ఆ తర్వాత కూడా రాజకీయాలలో చాలా మందికి అంటే ఇంతకుముందే మా పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ గారికి ఆపదొస్తే తొక్కే మొదటి గడప జైపాల్ రెడ్డి గారు. అలాంటి పెద్ద మనిషి మన పాలమూరు జిల్లా వాసి కావడం, ఒక మోనోగ్రామ్ జైపాల్ రెడ్డి గారు పాలమూరు జిల్లా మనిషి అని చెప్పేసి మోనోగ్రామ్ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఆయన కీర్తి పతాక. ఆయన పేరు ప్రఖ్యాతులు అసలు సరైన సమయంలో స్పందించే వ్యక్తి, సమయస్ఫూర్తిన వ్యక్తి. చాలా సందర్భాల్లో తెలంగాణ విషయంలో కానీ, తెలంగాణ బిల్లు రావడం విషయంలో కానీ ఇబ్బంది పడ్డ ప్రతిసారి కూడా ఆయన గడప తొక్కి మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పరచుకునేటువంటి ప్రతి ప్రక్రియలో కూడా ఆయన్ని భాగస్వామ్యం చేసినాం. ఆయన కూడా వాస్తవంగా ఇప్పుడు ఉండాల్సింది. ఆయన చాలా కోరిక ఉండింది ఆయనకు. ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి విజయం సాధించిన తర్వాత తెలంగాణ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, ఏ విధంగా నిధులు నియామకాలని చెప్పేసి ఏదో అన్నారు కదా, దాన్ని ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన ఆయనకు చాలా ఉండింది. దురదృష్టం ఆయన లేకపోవడం. ఆయనకి మరొకసారి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మా పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆయన జీవితాన్ని మరొకసారి బయటికి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టడం అనేది మంచి ఆలోచన. ఈ ఆలోచన ప్రకారంగా అసలు జైపాల్ రెడ్డి గారు చేసిన కృషి ఇంకొకటి నేను మా పెద్దలతో కూడా కోరుతా ఉన్నా. ఒకసారి ఏదైనా ఆయన పేరు మీద ఒక మ్యూజియం టైప్ ఏర్పాటు చేసి ఆయన చేసిన సేవల గురించి ఎక్కడ చర్చించే విధంగా ఒక అవకాశం ఉంటే మనం కొత్తగా ఆయన పేరు పైన పెడుతున్నటువంటి పార్టీ ఆఫీస్లో కూడా మన జిల్లా ఆయనతో పాటు పెద్ద మనుషులంతా కూడా ఈ జిల్లాకు చేసిన సేవల్ని మనం చర్చించే విధంగా చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ రాబోయే తరానికి మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటున్నాం, ఒక సెక్యులర్ భావజాలతో ఉన్నాం. కాబట్టి ఆయన ఇంట నడిచినాం కొన్ని సంవత్సరాలు. చాలాసార్లు ఆయనతో విభేదించి కొట్లాడడం కూడా జరిగింది కొన్ని విషయాల్లో. ఎంతసేపు కొట్లాడినా కూడా లాస్ట్ మళ్ళీ నీకు ఇంకా అనుభవం రాలేదమ్మా, నీకు అనుభవం వచ్చినప్పుడు అర్థమవుతుందని చెప్పాడు. నిజంగా కూడా ఆయన ఆ రోజు కొట్లాడినప్పుడు మాకే సర్వం తెలుసు అనుకున్నాం, కానీ తర్వాత అర్థమైందంటే ఆయన చెప్పింది నిజం. ఆయన అనుభవం ముందర మనం చాలా చిన్నవాళ్ళ మనకు తెలిసింది. కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి రాబోయే రోజుల్లో పెద్దలు మాట్లాడినట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఆయన పేరుతో ఏమేమైతే కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రానికి జస్ట్ ఈ జిల్లాకు పేరు వచ్చే విధంగా ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా కట్టుబడి ఉంటాం. ఆయన చూపించిన బాటలో నడుస్తామని తెలియజేస్తూ ఆయనకు నిజమైన నివాళి ఆయన ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.